ఎటు చూసినా బాంబుల వర్షంతో కప్పేసిన పొగ, అంతలోనే తుపాకులతో సైనికుల అరంగేట్రం. శత్రువుల దాడుల నుంచి తప్పించుకునేందుకు నేలపై ఎగబాకుతూ ప్రతిదాడి చేస్తున్న జవాన్లు. రణరంగాన్ని తలపిస్తున్న ఆ ప్రాంతాన్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈ కథనాన్ని చూడాల్సిందే. ఈ దృశ్యాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి కదూ. కానీ అక్కడ యుద్ధమేమీ జరగడం లేదు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత సైన్యం సిమ్లాలోని రాంపూర్లో ఓ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. అధునాతనమైన తుపాకులు, మందు పాత్రలు, ఇతర ఆయుధ సామాగ్రిని ఈ ప్రదర్శనలో ఉంచారు. మిలిటరీలో విరివిగా ఉపయోగించే ఈ ఆయుధాలను ఎలా ఉపయోగించాలో ప్రజలకు చూపించారు. అనంతరం యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సైనికులు చేసిన విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శన తిలకించేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, స్థానికులు తరలివచ్చారు. ప్రదర్శనలో ఉంచిన ప్రతి ఒక్క ఆయుధం గురించి ఆర్మీ అధికారులు సందర్శకులకు వర్ణించారు. ఇలాంటి అరుదైన అవకాశం లభించినందుకు విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఆయుధ సంపత్తిని పరిశీలనగా వీక్షించారు. భారత రక్షణ రంగంలో అపారమైన ఉద్యోగావకాశాలున్నాయని ఆర్మీ అధికారులు అంటున్నారు. అయితే సైన్యంలో వివిధ విభాగాల పనితీరు, అభ్యర్థుల ఎంపిక విధానంపై యువతలో అవగాహన కరువైందని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. The intention is to reach to the students and to inform them, to enlighten them about the various entries in army and how they can get enrolled. ఇలాంటి ప్రదర్శనల వల్ల సైనిక రంగంపై తమకు ఆసక్తి పెరుగుతుందని కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు అభిప్రాయపడ్డారు.